రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఇస్ రేవతి. ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు కూడా మంచి ఆన్లైన్ జీరో ఇన్వెస్ట్మెంట్ రీసెల్లింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో అదే విధంగా ఇంకో ఏమన్నా బిజినెస్ ఉన్నాయా, మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ జీరో ఇన్వెస్ట్మెంట్ తోని ఇంకా ఏమైనా బిజినెస్ ఉన్నాయని చాలా మంది డౌట్స్ ఉన్నాయి అండ్ చాలా రకాలు కూడా అడిగారు. ఇంకా కొత్తగా చెప్పండి అక్క అనేసి. సో ఈ రోజు వచ్చేసి మరొక జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఒక మంచి బిజినెస్ టిప్స్ అయితే ఈ రోజు అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ ఎవరు కూడా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ రెగ్యులర్ గా వాచ్ చేయండి ప్లీజ్. మంచి వీడియోస్ మంచిగా రాబోతున్నాయి మన ఛానల్లో. సో రెగ్యులర్ గా వాచ్ చేయండి. అసలు జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఏం బిజినెస్ ఉన్నాయి, మేము చేయగలుగుతామా, నిజంగానేనా, 100% ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఫ్రాడా, అవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఒక 1 minute 2 minutes చూసేసి ఇది కాదులే అని స్కిప్ చేయొద్దండి. ఒకటి ఏదైనా కంప్లీట్ గా చూస్తేనే మనకి ఇది 100% కరెక్టా కాదా అని తెలుస్తుంది. కాబట్టి ఫుల్ గా వాచ్ చేయండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాశి గారు. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో చూసాము చాలా జీరో ఇన్వెస్ట్మెంట్ మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మనకి. ఒకవేళ చాలా మంది గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యారు, అలాగనే చాలాగా చేస్తున్నారు. కానీ కొంచెం టైం పడుతుంది గ్రూప్ లో కొంచెం షేర్ చేయాలంటే కూడా. ఓకే, ఈ రోజు వచ్చేసి మంచి బిజినెస్ అంటే ఇంకా మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఎటువంటి ఎవరిని అమౌంట్ గానీ ఇవ్వడం అవసరం లేదు, ఎవరికి తీసుకోవడం అవసరం లేదు. డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే అమౌంట్ కూడా పడుతుంది. ఓకేనా, దానికైతే మేమైతే ప్రూఫ్ కూడా తీసుకొని వచ్చినాము. ఓకేనా, చాలా మంది అనుకుంటారు అరే ఇవంతా ఫ్రాడ్, ఫేక్, వేస్ట్ ఇవన్నీ అనుకుంటారు. అలాంటి వాళ్ళందరూ అలాగనే ఉంటారు. ఓకేనా, ఏదైనా సరే ప్రయత్నించాలా. అలాగనేసి ₹1,00,000 నాకు కావాలనేసి తీసుకొని పోయి ఇయ్యొద్దండి. ఓకేనా, మేము చెప్పామనేసి మళ్ళా వాళ్ళగారే ఆ కంపెనీ బాగుంటుందంట, ఆ కంపెనీలో జాబ్ ఉన్నాయంటే ₹1,00,000 ఇచ్చేయండి అంటే ఇచ్చేయద్దండి. ఓకేనా, నేను చెప్పేది ఏమంటే ఎవరికి ఏం అవసరం లేదబ్బా. చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా, కానీ విని అర్థం చేసుకుని దాన్ని మనం ఫాలో అయ్యే దాంట్లో అది మన మీద ఆధారపడి ఉంటుంది అంతే. ఓకేనా, ఏదైనా సరే మనము వినేటప్పుడు వీడు రైట్ చెప్తాడా రాంగ్ చెప్తాడా అనేసి వాడు మాటల్లోనే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా ఇది రాంగ్ రైట్ అనేసి. ఓకేనా, మేము చాలా సార్లు చెక్ చేసిన మాట. ఓకేనా, ఒక కంపెనీ గురించి, ఎందుకంటే అది చాలా మంచి గ్రోత్ ఉండే కంపెనీ, కొన్ని వేల మంది ఉన్నారన్నమాట. ఓకేనా, చాలాగా మేము చెక్ చేసినాం. ఓకేనా, బెస్ట్ అనిపించింది. ఎందుకంటే రాబోయే కాలంలో మొత్తం అలాగనే ఉంటుంది మనకి. అది ఏమిటంటే పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. స్కిప్ అయితే చేయొద్దండి, ఎందుకంటే ప్రతి నిమిషం అయితే కొంచెం ఇంపార్టెంట్ గా ఉంటుంది. వేస్ట్ అయితే ఎందుకంటే మనం కొత్త వీడియో కొత్తగా పెడుతున్నప్పుడు అందులో ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. అది మనం మధ్యలో మాట్లాడుకోవచ్చు, మిడిల్ లో మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీరు అక్కడ మీకు కావాల్సిన పాయింట్ అక్కడ మిస్ అయిందనుకో మళ్ళీ వీడియో చూడాల్సి వస్తుంది. అదే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూస్తే మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి రెగ్యులర్ గా క్లారిటీగా నీట్ గా వాచ్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా, ఎటువంటి మోసం అయితే ఫ్రాడ్ అయితే లేదు. ఓకేనా, మీరు ఈ కంపెనీలో చేసుకోవాలనుకో చేసుకోవచ్చు, లేదంటే లేదు. చాలా మంది చేసుకోకపోతే డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు చాలా కంపెనీల్లో. ఈ కంపెనీ అలా కాదు, ఎందుకంటే నేను పర్సనల్ గా వెళ్ళి చెక్ చేశాను. ఇంకోటి ఏమంటే చాలా మంది అకౌంట్స్ లో డబ్బులు పడుతుందా లేదా, వీళ్ళకి ఊరికే ఫేక్ చెప్తాంటా లేదా అన్నారు. అందుకోసమే నేను ప్రూఫ్ కూడా తీసుకుని వచ్చినాం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి. ఓకేనా, మీకు నిజంగానే డబ్బులు వస్తుందా, మంత్లీ వస్తుందా అంటే. ఇంకొకటి, మనము ఈ బిజినెస్ లో వర్క్ చేస్తేనే చాలా ఇది అమౌంట్ వస్తుంది, లేదంటే అసలు రాదు. ఓకేనా, ఈ రోజు చేసి రేపు వదిలేసి అసలు రాదు. మెయిన్ గా ఏదైనా సరే మనకు కష్టపడితే ఎక్కడైనా సరే ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా కోసం. దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ప్లీజ్. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్దాం. కంపెనీ వచ్చేసి మనం ఇంతకుముందు ఎలాగ చెప్పామంటే రీసేల్ బిల్లింగ్ బిజినెస్ అయితే చెప్పాం. సేమ్ బిట్టు అలాగనే ఉంటుంది. ఓకేనా, ఇంతకుముందు మనం రీసేలింగ్ లో మనం ప్రొడక్ట్ తీసుకొని వేరే వాళ్లకు షేర్ చేస్తూ మనీ అయితే సంపాదించుకుంటాం. ఇది ఎలాగన్నమాట, మనం ఇంట్లోకి సంబంధించిన ఆల్ ఐటమ్స్ అంటే ఆయిల్ గాని, సర్ఫ్ గాని, సోప్ గాని, నెక్స్ట్ ఇంకోటి ఏంది వంట నూనె, కుకింగ్ ఆయిల్ గాని, నెక్స్ట్ ప్రతి ఒక్కటి వాటర్ ప్యూరిఫై గాని, ఫేస్ వాష్, ఫేస్ క్రీమ్స్, బాడీ వాష్, స్కిన్స్, నెక్స్ట్ ఇంకోటి కుటుంబానికి ఒక వ్యక్తికి అవసరమయ్యే అన్ని సౌకర్యాలు కలిగిన ఐటమ్స్ అని చెప్పచ్చు క్లియర్ గా. ఓకేనా, మధ్య తరగతి అంటే మనకు తక్కువలో ఉండేటట్టుగా ఆల్ ఐటమ్స్
ఓకేనా. ఆల్ ఐటమ్ నేను ప్రతి ఒక్కటి చెక్ చేసిన. ఇంకొకటి మోకాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, బాడీ పెయిన్స్ కానీ, నెక్స్ట్ హెడ్ ఏక్ కానీ, నెక్స్ట్ స్కిన్ గ్లో వచ్చేదానికి కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి అందులో. ఎందుకంటే మేము ఒకటో రెండు తీసుకుని చెక్ చేసుకున్నాం, బాగానే ఉంది. మెయిన్ గా ఆయిల్ కూడా మేము చెక్ చేస్తున్నాం. అదే రైస్ బ్రాండ్ ఆయిల్ అంటాం కదా, అలాగనే కుకింగ్ ఆయిల్ ఉంది ఇందులో. ఓకేనా, అది మేము చెక్ చేస్తున్నాం. ఓకేనా, అది ఒక 10 days అయింది. ఇంకా మొత్తం ఎందుకంటే 10 days గా ఎవరు చెప్పలేరు కదా, కాబట్టి మేము చెక్ చేసిన తర్వాత మళ్ళీ చూపిద్దాము ఆయిల్ అనేసి మేము వెయిట్ చేస్తున్నాం. ఓకేనా, అలాగనే సోప్ కూడా. ఓకేనా, క్రీమ్ ఒక లోషన్ తీసుకున్నాము, ఒక సోప్ తీసుకున్నాం. ఓకేనా, మెయిన్ గా అరే వీడియో అన్ని సరుకులు చెప్పేస్తున్నాడు, బిజినెస్ అంటున్నాడు, బిజినెస్ అంటున్నాడు, ఏదో చెప్పేస్తున్నాడు అనుకోవద్దండి. ఓకేనా, మెయిన్ గా మనం ముందు ఏం చెప్పాలంటే కంపెనీ గురించి మనం ఇది మంచిదా కాదని చూసుకున్న తర్వాత మనం ఏదైనా సరే చెప్పాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే ఒక ఇంటి స్టాక్, ఒక ఇంటికి సంబంధించినవి ముడి సరుకులు అంటే మన ఇంట్లోకి సంబంధించిన సరుకులు వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో, రోజుకోసారో కొంటాం. ఓకేనా, ఆ డిమార్ట్ గానీ, మోర్ గానీ, బిగ్ బజార్ గానీ, లేదంటే మన ఇంటి చుట్టుపక్కల గానీ, కిరాణా షాపులు గానీ, ఎక్కడ పడితే అక్కడ కొనేస్తూ ఉంటాం. ఓకేనా, ఎక్కడ పడితే అక్కడ కొంటారు, కానీ ఏం లాభం? వాళ్ళకి లాభం, మీకేం లాభం? మనకేం లాభం? అంటే మనకేం లాభం? ఏం లాభం? మనకేం లాభం? ఓకేనా, నేను ఇప్పుడు సోపు, ఫేస్ వాష్ ఇది అయిపోయింది, ఇంట్లో పసుపు కుంకుమ, డబ్బులు ఇవ్వవా అంటాడు, ఒక 50-100 ఇస్తాడు. షాప్ వెళ్ళి తెచ్చుకుంటాము. అంటే మాకు షాప్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అడగంగా వెళ్ళి తెచ్చుకుంటాను, వాళ్ళు డబ్బులు ఇచ్చాడు, నాకు కావాల్సి నేను తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ నాకేంటి, మనకేం లాభం? అంటే లాభం అంటే ఒక క్రీమ్ అయితే ఇస్తాడు. ఓకేనా, ఎక్స్ట్రాగా దీనివల్ల లాభం ఎలాగ వస్తుంది అని ఆలోచించేవాడే డిజిటల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అన్నమాట. ఓకేనా, మనం తీసుకున్న వస్తువు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఓకేనా, దీనివల్ల ఏం ఉపయోగం? మనకి ఏదైనా రూపాయి వస్తుందా, మనీ ఏమన్నా వస్తుందా, లేదంటే ఇంకోటి ఏమన్నా వస్తుందా అని ఆలోచించే మెంటాలిటీ ఉన్నవాడే ఈ బిజినెస్ గురించి ఆలోచిస్తాడు. ఫ్రాడ్ మాత్రం అన్నాడు. ఓకేనా, ఓకే, సపోజ్ మనము ఒక 2000 పెట్టేసి సరుకులు అయితే తీసుకుంటాం, 7వ తారీఖు తీసుకునేస్తాం. ఓకేనా, వాడికైతే 2000 ఇచ్చేస్తాం, మనం స్టాక్ తెచ్చుకునేస్తాము, వాడుకునేస్తాం. కానీ ఈ కంపెనీ అన్నది 2000 పెట్టిన దానికి 100కు 5 రూపీస్ కానీ, 7 రూపీస్ కానీ, 10 రూపీస్ కానీ మనం పెట్టే ప్రొడక్ట్ రేటు బట్టి మనకు పర్సంటేజ్ అనేది మన అకౌంట్ లో మనకే పడుతుంది. ఓకేనా, 5000 తీసుకున్నారు అనుకోండి, దానికి సంబంధించిన ఎంత పర్సంటేజ్ మనకు రావాలో అంత పర్సెంట్ మనకు అకౌంట్ లో పడిపోతుంది నేరుగా. ఓకేనా, నువ్వు 10,000 కొను, 10,000 సంబంధించిన పర్సెంటేజ్ ఎంత ఉందో అంత మన అకౌంట్ లో పడుతుంది. ఎంత అమౌంట్ పెడితే అంత మన అకౌంట్లో అయితే డైరెక్ట్గా పడిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఏమంటే మనం ఈడే ఎందుకు కొనాలి? ఓకేనా, ఈడే ఎందుకు కొనాలంటే మనం కొనిన దానికి మన పర్సంటేజ్ ఇస్తాడు. అదే ఒక సపోజ్ ఒక ఏదైనా డిమార్ట్ కానీ, మోర్ కానీ, బిగ్ బజార్ కానీ వెళ్ళారనుకోండి, అక్కడ ఏమవుతుంది, 100 రూపీస్కి ఎంత ఇస్తారు, 5 రూపీస్ ఆఫర్, 95 రూపీస్ అంటే 5 రూపాయలు తగ్గించి 95 రూపాయలకి ఇస్తాడు. ఓకేనా, అలాగనే ప్రతి ఒక్క ఐటెం మీద 1 రూపాయో, 2 రూపాయలు, 3 రూపాయలు ఉంటుంది. కాబట్టి మనము డైరెక్ట్గా ఒక నెలకి అంటే ఇప్పుడు 5 రూపాయలు అంటే అక్కడ 5 రూపాయలు ఇచ్చిన వెంటనే అక్కడ కూడా 5 రూపాయలు ఇస్తాడు కదా అనుకోవచ్చు. కానీ అక్కడ 5 రూపాయలు ఇచ్చిన వెంటనే 5 రూపాయలు ఎక్కడ పోతుందో కూడా తెలియదు మనకి. వచ్చే దారిలో ఏదో ఒకటి పాప్కార్న్, మురుకులు ఏదో ఒకటి కొనేస్తాం. అదే 5 రూపాయలు అన్నది అట్లే సేవ్ చేసి మన అకౌంట్లో ఒకేసారిగా పడితే అది నెలకు 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు. ఓకేనా, కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ బిజినెస్ అనేది చాలా యూజ్ఫుల్ బిజినెస్, రాబోయే కాలానికి కూడా మంచిగా డెవలప్ అయ్యే బిజినెస్. ఓకేనా, రీసెల్లింగ్ బిజినెస్ లాగానే ఉంటుంది ఇది కూడా. ఒక ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళేసి మనం కొనిన తర్వాత దాన్ని రివ్యూ చూసిన తర్వాత ఇది బాగుందా బాగలేదని చెప్పిన తర్వాత ఇంకా నీకు అమౌంట్ ఇంకా రావాలి, మనం కూడా దీంట్లో సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంకొకరికి రీప్లేస్ చేస్తూ అంటే రికమెండేషన్ చేస్తూ ఇది తీసుకోండి ప్రోడక్ట్ బాగుంటుంది అని వెంటనే వాళ్ళు కొనిన వెంటనే మళ్ళీ మీకు వస్తుంది, వాళ్ళు వేరే వాళ్ళు కొంటే వాళ్ళది మళ్ళీ మీకే వస్తుంది. నేనే కొన్నాను వీళ్ళ సార్ దగ్గర నుంచి, నేనే ఒక సోప్ తీసుకున్నాను. సో నాకు బాగుంది, రివ్యూ చాలా బాగుంది, ఫేస్ అంతా గ్లో వచ్చింది, నీట్గా ఉంది. సో నేను వాళ్ళకి చెప్తాను, సజెషన్ చేస్తాను ఇది బాగుంది సోప్ అనేసి. సో వాళ్ళు కొంటే
వాళ్ళు కొన్న దగ్గర కమిషన్ నాకు వస్తుంది, మేమిద్దరు తీసుకున్న దగ్గర సార్కి కమిషన్ వస్తుంది. అలా మన కింద ఎంతమంది తీసుకున్నా అంత కమిషన్ మనకి మెంబర్స్ అనేది పెరుగుతూ వస్తుంది. మెంబర్స్ అనేది పెరగడం వల్ల ఏమంటే అమౌంట్ అనేది కూడా మనకి కూడా పెరగచ్చు అని చెప్తున్నాం. పెరగచ్చు. అలాగనే మీ కింద ఉంటారు కదా వాళ్ళు కూడా లాభం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కింద చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి దీంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి 1000 మంది ఉంటే 1000 మందికి అమౌంట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. దానికైతే మీకు ప్రూఫ్ లైవ్ చూపించేస్తాను. నేను తీసుకొచ్చుకున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి. నేను రీసెంట్గా చెక్ చేసేదానికి నేను ఒకటైతే నేను తీసుకున్నా, అంటే ఒక లాగిన్ అయితే వీళ్ళు తీసుకున్నా. ఏ కంపెనీ మీకు బాగా అర్థమైంది అనుకుంటా. వేస్టేజ్ కాదు, వేస్టేజ్ అంటే వ్యర్థ పదార్థాలు, అంటే ఎందుకు పనికిరానేటివి అని. వెస్టేజ్ అంటే విఈ. ఓకేనా, విఈ అంటే పురాతనమైన అని, వెస్టేజ్ పురాతనమైనది అని. ఓకేనా, మీరు దీనికి కన్ఫ్యూజన్ అయిపోయి చెప్పిన వెంటనే అరే వేస్ట్ రా అనొద్దండి. ఓకేనా, నేను ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నానంటే కనీసం 100 మందిలో కనీసం ఒక 10 మంది 20 మంది అన్నా కనీసం దీని గురించి అయినా ఆలోచించి అయితే జాయిన్ అవుతారు. వాళ్ళు ఏదో మనీ అయితే సంపాదించుకుంటారు. కొందరు ఉంటారు, అరే మనకి ఎందుకురా ఈ పని 10,000 20,000 ఏడ సరిపోతుంది అంటే, ఏడ సరిపోతుంది అబ్బా మనం పెట్టే ఖర్చులకే చెప్పా. మనం పెట్టే ఖర్చులకి మనం సంపాదించిందేమో 10,000, ఖర్చు పెట్టేదేమో 20,000. ఏడ సరిపోతుంది నీకు? సరిపోదులేబ్బా, సరిపోదు. కానీ ఈ నాకు నెలకి ఎంతో ఒక 5,000 10,000 ఉండే వాళ్ళు మాత్రమే చేసుకోండి, సరేనా? వాళ్ళకైతే నేను చెప్పలేదు 20,000 కావాలా 50,000 కావాలని, అయితే వాళ్ళకైతే వద్దు. ఓకేనా, నేను వాళ్ళ గురించి కూడా ఆలోచించను. ఎందుకంటే సంపాదించే వాళ్ళు కూడా చెడతగ్గుతారు వాళ్ళు. కాబట్టి నేనేం చెప్తానంటే వద్దురా నాయన వద్దు. నేనైతే ఏదో చిన్న చిటికా వాడిని కాబట్టి నేను అలాంటి వాళ్ళకే మాత్రమే చెప్తున్నా. ఓకేనా, ఎవరైతే ఉద్దేశం అయితే చెడుగా మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే కొందరు తగిలినారు అట్లా, అందుకని నేను చెప్తున్నా. అంతే కదా రేవతి? నన్ను కూడా చాలామంది ఏమన్నారంటే అరే ఈడేందిరా బిజినెస్ వ్యాపారం చేసుకోకుండా ఈ బిజినెస్ ఆ బిజినెస్ అంటాడు, వీడియోలు అంటాడు, రూపాయి పనికిరాడు, ఏదో నీ బిజినెస్ వేసుకుంటే నెలకి 50,000 లక్ష రూపాయలు వస్తుందా అని చాలామంది అన్నారు. నాకు అవసరం లేదబ్బా, నాకు తృప్తిగా 10,000 వచ్చినా 20,000 వచ్చినా కూడా చాలు. ఓకేనా, కాబట్టి నేను మీకు డిస్ప్లే మీద వేస్తాను చూడండి. కంపెనీ పేరు కూడా డైరెక్ట్గా కంపెనీ పేరు కూడా వేస్తున్నా, వెస్టేజ్ అనేసి. ఇవి లాగిన్ ఐడి అనమాట నాది, క్రియేట్ చేసింది చూడండి. ఎం రాజశేఖర్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఎవరికి ఫ్రీగా ఇవ్వరు. ఓకేనా, ఒక 10,000 20,000 కట్టాలి కంపల్సరీగా డిస్ట్రిబ్యూటర్ అనేవాడికి. కానీ దీంట్లో ఎందుకు ₹1 కూడా కట్టనవసరం లేదు, 0 ఇన్వెస్ట్మెంట్ అనమాట. డిస్ట్రిబ్యూటర్కి పేరు కూడా డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబరు. ఓకేనా, అక్కడ చూడండి మై పీవీ, గ్రూప్ పీవీ, మై నెట్వర్క్. ఓకేనా, మై పీవీ అన్నది నేను ఎంత కొన్నాను, ఎంత స్టాక్ కొన్నాను అన్నది. ఎందుకంటే నేను మొన్న రీసెంట్గా కొన్నాను కాబట్టి ఇంకా యాడ్ కాలే, కొన్ని కూడా ఒక వీక్ కాలేదు, 6 days అయింది అంతే, ఇంకా యాడ్ కాలేదు. గ్రూప్ పీవీ అంటే నా కింద అంటే మా మేనేజర్ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మేనేజర్ అనమాట. ఆ అబ్బాయి వచ్చేసి ఆ అబ్బాయి వాళ్ళ కింద మై నెట్వర్క్ అంటే 19 మంది ఉన్నారనమాట. 19 మెంబర్స్ మీకు క్లిక్ చేసిన చూడండి. క్లిక్ చేస్తే ఇట్లా వచ్చిందనమాట. ఇలాగా వాళ్ళు తీసుకున్నారన్నమాట. ఇంకా పోతానే ఉంటే డౌన్లైన్ కొడితే ఇంకా వస్తూనే ఉంటుంది. ఓకేనా, ఇలాగ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ గ్రూప్ పీవీ అనేది 90.93 వచ్చింది కదా. ఇలాగ మన పాయింట్స్ అనేది పెరుగుతూ ఉంటాయన్నమాట మై పీవీలో. అంటే మనము కొనుక్కున్న దానికి వస్తుంది, వేరే వాళ్ళు కొనుక్కున్న దానికి కూడా వస్తుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే వెస్టేజ్ కంపెనీ ఈజ్ బెస్ట్ కంపెనీ. అంటే మేము చెక్ చేసిన దాంట్లో ఓకేనా, ఫ్రాడ్ కానీ గ్రీడ్ కానీ ఏం లేదు. మీకు లైవ్ ప్రూఫ్గా ఇప్పుడు మీకు డిస్ప్లే మీద పెడతాను చూడండి. వాళ్ళకు చెక్ ఎట్లా వచ్చిందో అని చెప్తాను. ఓకేనా, ఒక నిమిషం చూస్తాను. చూడండి, ఫస్ట్ది అయితే ఆగస్టు 2023. ఓకేనా, ₹12,393 వచ్చింది. నెక్స్ట్ ఏప్రిల్ 24, 2024 ఎంత వచ్చింది? ₹2,328. మార్చి ఓకేనా 2024 ₹4,872. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి జూను 2024 ఇదంతా వచ్చింది INR ₹2,411. ఇటు చూడండి, ప్రతి ఒక్కటి మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది. ప్రూఫ్ లేకుండా ఏదో చెప్పం. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇదేంది బా ఇట్లా ఊరికే టైప్ చేసి పెట్టారా అని. అది హిస్టరీ అనమాట. వాళ్ళ యాప్లో ఉంటుంది కదా, ఈ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో ఉండే మనకి ఎంతెంత అమౌంట్ పడుతుంది, నెలకు ఎంత పడుతుంది అని చూసుకునేది అనమాట. మళ్ళీ కొందరు అంటారు ఇదేందో ఎడిటింగ్ చేసినాడు ఎంఎస్ ఆఫీస్ అమౌంట్ ఓడ్ మాత్రం అనుకోవద్దండి. ఇది డైరెక్ట్గా వాళ్ళే పెట్టిండేది మాత్రమే మీకు డిస్ప్లే మీద ఇస్తున్నాను. కాబట్టి ఇదైతే పక్కాగా అయితే
పక్కాగా అయితే జెన్యున్గా అయితే అమౌంట్ వస్తుంది. కొందరికి వస్తుందో లేదో నాకైతే తెలియదు. కొందరు వీడియోస్ కూడా చేసినారు, మాకు రాలేదు, ఇది ఫ్రాడ్, ఇది గ్రీడ్ అంటే. ఎట్లా వస్తుంది అబ్బా, నువ్వు పని చేయకపోతే ఎట్లా వస్తుంది? ఈరోజు కొనుక్కుంటావు, రేపు ఏం చేస్తావు, గమ్మగా అయిపోతావు, ఎట్లా వస్తుంది నీకు? మరి మిగతా వాళ్ళకందరూ కార్లు, బిల్డింగ్లు 50,000 లక్ష రూపాయలు వాళ్ళకి ఎట్లా వస్తుంది? మళ్ళీ అయితే ఊరికి నీ కంపెనీ ఇస్తుందా? ఇది కదా, వాళ్ళు కష్టపడి ఉంటే మాత్రమే ఇస్తారు. ఊరికి ఎందుకు ఇస్తుందే కంపెనీ? ఏమన్నా 50,000 లక్ష రూపాయలు నాకు ఇమ్మనా, లేదంటే యూట్యూబ్ 1 లక్ష రూపాయలు ఇమ్మని నాకు? ఇది కదా, ఎందుకంటే నేను వీడియోలు పెడతాను కాబట్టి నాకు వస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఏదైనా సరే కష్టపడండి. కష్టపడితే ఏదైనా సరే ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీ గురించి చెప్తున్నాను. కొంచెం మీకు ఇష్టమైతేనే ఇష్టమైతేనే మీకు డిస్ప్లే ఇక్కడ డిస్క్రిప్షన్ కింద నెంబర్ ఇస్తున్నా అబ్బాయి మేనేజర్ది, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ డీటెయిల్స్ అంటే మీరు ఎట్లా చేయాలి, ఈ బిజినెస్ ఎలాగ జాయిన్ అవ్వాలి, ఏ విధంగా మనము సేల్ చేసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ప్రతి ఒక్కటి అబ్బాయి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీట్గా. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ అబ్బాయిది, మేనేజర్ది. అంటే మేనేజర్ అంటే దాన్ని ఏమంటారు, గ్రూప్ అడ్మిన్ లాగా అనుకో, ట్రైనర్. ఓకేనా? ట్రైనర్ అనమాట. ఓకేనా? ట్రైనర్. ఓకేనా? అంటే మీ బిజినెస్ ఎట్లా చేయాలి, ఎట్లా జాయిన్ అవ్వాలన్నది ఆ అబ్బాయి అయితే మీకు క్లియర్గా ఆ బిజినెస్ గురించి సంబంధించిన క్లియర్గా అంతా మీకు ఆ అబ్బాయి చెప్తాడు. నెంబర్ అయితే నేను డిస్ప్లేలో ఇస్తాను, అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఈ నెంబర్ ఓన్లీ ఈ కంపెనీ గురించి ఈ బిజినెస్ గురించి మాత్రమే. ఓకేనా? మసాలా బిజినెస్ గురించి, శారీస్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ అయితే కాదు. మళ్ళీ అబ్బాయి ఫోన్ చేసి నాకు మసాలా బిజినెస్ చెప్పండి, శారీస్ బిజినెస్ అంటే అబ్బాయి చెప్పలేడు. కాబట్టి ఇది వేరే రకం. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మేము బిజినెస్ ఐడియా చెప్తున్నాం కాబట్టి 10 రకాలుగా ఫోన్ నెంబర్లు వీళ్ళవే వస్తుంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దయచేసి అయితే ఎవరైతే ఇష్టంగా ఉన్నారు, ఈ వర్క్ మేము చేసుకోగలము, ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళకు ఇది మంచి బిజినెస్ అయితే నాకైతే మంచి బిజినెస్ అనిపించింది. ఎందుకంటే ప్రతి సిటీలో ఈ కంపెనీ బ్రాంచెస్ కూడా ఉంటాయి. మళ్ళీ మీరు అనుకోవద్దండి ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ తయారవుతాయి, ఏమవుతాయి అంటే ప్రతి సిటీలో ఈ బ్రాంచెస్ అనేది ఉంది. మా తిరుపతిలో కూడా ఉంది బ్రాంచ్. ఇది నేను కూడా ఊహించలేదు ఉంటుందా లేదని. ఆడ పోయి చెక్ చేస్తేనే ఉంది. పెద్ద ప్రోడక్ట్స్, అన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి దాంట్లో గోడంలో. ఓకేనా? కాబట్టి ప్రతి సిటీలో ఉంది. కష్టపడకుండా ఏది దక్కదబ్బా నాకు తెలిసి. ఓకే, మీరు చూసారు కదా, ఈ వీడియోలో అయితే మనకి జీరో ఇన్వెస్టర్తో మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో చూపించాను. అండ్ నెక్స్ట్ కూడా ముందు కూడా ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.